హలో ఎవ్రీవన్. నా పేరు అర్చన అండి. నేను డిజిటల్ మార్కెటింగ్ ఓడిఎంటీలో కోర్స్ కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ మా హస్బెండ్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో తను ప్రమోషన్స్ కోసం కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం కానీ యాడ్స్ అండ్ అదర్ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో మీన్ వైల్ తను అన్నారు, వై డోంట్ యూ టేకప్ దిస్ అని. సో నేను ఎందుకు చేయకూడదు ఇది డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి నేను సెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను నేర్చుకోవడం కోసం కోర్సు. ఎట్ దట్ టైమ్ మా హస్బెండ్ ఏంటంటే యూట్యూబ్ వీడియో ఒకటి సజెస్ట్ చేశారు, సుభాష్ సార్ది. నేను అంతకుముందు చాలా డెమోస్ అటెండ్ అయ్యాను, బట్ నాకు ఏది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ సుభాష్ సార్ వీడియో వచ్చి ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను ఇది ఎందుకు కెరీర్ గోల్గా సెట్ చేసుకోకూడదా అని కూడా అనిపించింది. అంతకుముందు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశాను. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. బాబు ఉండటం వల్ల నేను కెరీర్ని కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఈ కెరీర్ గ్యాప్ అనేది ఎక్కువైపోయింది. బట్ నేనేమి విన్నానంటే డిజిటల్ మార్కెటింగ్లో వచ్చి స్కిల్స్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీథింగ్ అదర్ డజంట్ మ్యాటర్ అని చెప్పి విన్నాను. సో ఫర్ దట్ నేను కొంచెం రీసెర్చ్ అయితే చేశాను గూగుల్లో కానీ, అండ్ సుభాష్ సార్ యూట్యూబ్ క్లాసెస్ కానీ చాలా విన్నాను. సో ఇవన్నీ విన్నాక నాకు ఏమన్నా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఐ కెన్ మేక్ ఇట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సపోర్ట్ మై హస్బెండ్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ 3 months కోర్స్ జాయిన్ అయ్యాను నేను. అండ్ వైష్ణవి మ్యామ్ క్లాసెస్ అండి, దే ఆర్ ఫ్యాబ్యులస్. ఎందుకంటే మేడం చెప్పే క్లాసెస్ థియరిటికల్ క్లాస్ కంటిన్యూషన్ విత్ ద టాస్క్ అండి. ఏదైతే మనకి మేడం ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అదే టాస్క్ మనకి ఇస్తారు. సో ఆ టాస్క్ చేయటం వల్ల మనకి ఏదైతే టాపిక్ కానీ కంటెంట్ కానీ ఉందో ఇట్ గోస్ ఇన్ టు అవర్ మైండ్ డైరెక్ట్లీ. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి డౌట్ సెషన్ ఏదైతే పెట్టారో ద మెంటర్స్ ఎస్పెషల్లీ దివ్య మ్యామ్ సపోర్ట్ వాజ్ వెరీ గుడ్. ఆ డౌట్ సెషన్ క్లాసెస్లో మనకి ఏదైతే మన టాస్క్లో డౌట్స్ వచ్చినా కానీ ఫర్దర్ డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉన్నా కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అది చాలా హెల్ప్ అవుతుందండి మనకి ఆ కోర్స్ అర్థం చేసుకోవటానికి కానీ, ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవటానికి క్లాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా మనకి ప్యారలల్గా కమ్యూనికేషన్ క్లాసెస్, రీల్ మాస్టరీ, యూట్యూబ్ సెషన్స్ ఇవన్నీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నేను చాలా అటెండ్ అయ్యానని చెప్పాను కదా, వేరే ఎక్కడా కూడా నాకు ఇంత ప్రాబబ్లీ ఇన్ని వేరియేషన్స్తో ఇన్ని క్లాసెస్ ఇంత హెల్ప్ఫుల్గా ఎక్కడా నేను చెప్పలేదు ఎవరు కూడా. ఇవన్నీ కూడా నేను కోర్స్ కంటెంట్లో చూశాను. ఇనీషియల్ క్లాసెస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవన్నీ ఉంటాయి మీకు చాలా హెల్ప్ అవుతాయని. అందరికీ కమ్యూనికేషన్ అనేది కూడా బాగా ఉండాలని లేదు. సో ఈ కమ్యూనికేషన్ క్లాసెస్ ఏంటంటే దోస్ హూ వాంట్ టు అటెండ్ ఫర్ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఎల్స్ ఇంకేదన్నా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి కమ్యూనికేషన్ క్లాసెస్. ఎట్ ద సేమ్ టైం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మాక్ ఇంటర్వ్యూస్ ఏంటంటే మనకి ఎవరైతే మంచి కార్పొరేట్ జాబ్స్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. మాక్ ఇంటర్వ్యూస్లో వచ్చే క్వశ్చన్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో ఫేస్ చేస్తాము. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫేస్డ్ బై అస్ ఇన్ ద సేమ్ కార్పొరేట్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల మనకి భయం కూడా పోతుందన్నమాట. నౌ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ ఈవెన్